हाय फ्रेंड्स బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోనే మనం బ్లౌజ్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇది 42 సైజు బ్లౌజ్ కటింగ్ అండి. ఒకరైతే గనుక చాలా రోజుల నుంచి అడుగుతున్నారు 42 సైజు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ చూపించండి అని, వారి కోసం ఇది చేస్తున్నానండి. ఇది కోరంచులు మనం ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్ కి ఫోల్డింగ్ లాగే కోరంచులు ఒకవైపుకి వస్తాయి, ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది. సరేనండి, 42 సైజు బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కటింగ్ ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి. 14 ఇంచుల పొడవు సరిపోద్ది. 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుందాం. ఒకవేళ పొడవు పెంచుకోవాలి అని ఉంటే కనుక మనం ఎంతైనా సరే పెంచుకోవచ్చు. 14 కాకుండా 14.5 పెట్టాలంటే 1 ఇంచు కలుపుకొని ఖర్చులకి అంతకి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. కానీ 14 ఇంచులు అయితే సరిపోద్ది. ఒకవేళ పొడవు మీ ఇష్టం. సరేనండి, నేనైతే 14 ఇంచుల పొడవుకి చూపిస్తున్నాను. 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుని ఇలా స్కేల్తో ఇలా కలుపుకుంటే పైనుంచి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనకి పొడవు పెట్టుకున్నాం కదా, పొడవు పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ మన ఫస్ట్ ఏంటంటే మనకి షోల్డర్ మార్కింగ్ పెట్టుకోవాలి, అలాగే చంకదింపు అన్నది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి చంకదింపుకి మనకి షోల్డర్ మార్కింగ్ కోసం అని చెప్పేసి మనకి నెక్ నార్మల్గానే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇది 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి సరిపోద్ది. షోల్డర్ దగ్గర నుంచి ఈ సైజు వాళ్ళకి 6 ఇంచుల దగ్గరికి షోల్డర్ మార్కింగ్ పెట్టండి. అంతే చంకదింపు కూడా పెట్టండి. ఆమ్ డౌన్ కూడా సేమ్ అంతే 6 ఇంచులకి ఇలా కిందకి పైనుంచి ఇలా కిందకి స్ట్రైట్గా 6 ఇంచుల దగ్గర చేసి 6 ఇంచులు అన్నది ఇలా డౌన్ తీయండి. సరేనండి, తర్వాత ఇక్కడి నుంచి కూడా ఒక 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెడితే లైన్ ఆమ్ డౌన్ లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ కలిపేసుకోండి. సరేనండి, ఇలా కలిపిన తర్వాత మనం ఇక్కడ చూస్తారు కదా మనకి ఆమ్ డౌన్ అన్నది వచ్చేసింది. 1.5 ఇంచ్ అన్నది మీరు కార్నర్ దగ్గర నుంచి ఇలాగ మార్కింగ్ అన్నది చేయండి. కార్నర్ దగ్గర నుంచి స్కేల్తోని ఇలా క్రాస్గా ఒక లైన్ అన్నది పై వరకు ఇలా లైన్ డ్రా చేసి ఆ లైన్ మీద చేసి 1.5 ఇంచ్కి మార్కింగ్ అన్నది పెట్టండి. కార్నర్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టి ఈ మార్కింగ్ నుంచి ఆ లైన్కి ఈ లైన్కి కూడా ఇలా షేప్ అన్నది మనం ఇలా ఇచ్చేసుకోవాలి. సరేనండి, అతిగా పై వరకు వెళ్ళొద్దండి, కిందే షేప్ ఉండేటట్టుగా ఇలా రౌండ్ ఉండేటట్టు చూసుకోండి అంతే. సరేనండి, ఈ రకంగా మనం ఆమ్ రౌండ్ ఇచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు సైజ్ గురించి చూద్దాం. సైజ్ అంటే మనకి చెస్ట్ మార్కింగ్ అనమాట, అది 42 సైజు. నడుము దగ్గరికి వచ్చేటట్టుకి ఈ సైజు వాళ్ళకి 33 లేదా 34 ఇంచులు నడుము అన్నది ఉంటుంది. మీరు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ కూడా కలిపి చూసుకోండి, ఎంత ఉంటే అంత ఇక్కడ నడుము అని రాసుకోండి. సరేనండి, నేనైతే 34 ఇంచుల నడుముకి నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అన్నది మనకి ఆమ్ డౌన్ దగ్గర పెట్టుకుంటాం కదా. చెస్ట్ దగ్గరికి 42లోని 4వ వంతు తీయాలి. 42లోని సగం ఏమో 21, 21లోని సగం 10.5 ఇంచీలు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆమ్ డౌన్ దగ్గర కరెక్ట్గా 10.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెడితే మీకు 42 సైజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత 34కి కూడా 4వ వంతు అనేది తీయాలి. 34ని ఫస్ట్ సగం తీసాము అంటే కనుక ఇలా చూసారా 34లోని సగం తీస్తే 17 ఇంచులు వస్తాయి. ఆ 17ని మళ్ళీ సగం ఇలా ఇంచు టేప్తో ఒకవేళ లెక్క పెట్టడం తేడా మనకి కొద్దిగా కంగారుగా ఉంటే కనుక ఇలా చూసుకోండి, 8.5 ఇంచులు ఉంటుంది. అంటే 34లో 4వ వంతు 8.5, 1 ఇంచు కలుపుకొని మనం 9.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి డాట్స్ కోసం. ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఇలాగ కలిపేయండి. సరేనండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం ఎంత ఖర్చులకి మార్కింగ్ పెట్టాలనుకుంటున్నారో అంత మార్కింగ్ అన్నది చేయండి. నేనైతే 2 ఇంచీలు మార్కింగ్ అన్నది ఎక్స్ట్రాగా పెట్టాలనుకుంటున్నాను. నడుము దగ్గర కూడా 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది అనమాట. ఒకవేళ ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయినప్పుడు కూడా నీట్గా మనకి వచ్చేస్తుంది. సరేనండి, మనకి క్లాత్ అనేది ఉంటుంది. 2 ఇంచీలు ఖర్చులకి పెట్టుకున్నాం. సరేనండి, ఇలా మనకి బ్యాక్ పార్ట్ అవుట్లైన్ అన్నది డ్రా అయిపోయింది. ఇప్పుడు మెడ వెడల్పు చూద్దాం. ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 2.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. దాని తర్వాత డీప్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు పెద్ద మెడ వేసుకుంటారా చిన్నదాన్ని చెప్పేసి నాకు తెలియదు కదండి, 9 ఇంచీల దగ్గరికి నేను మెడ డీప్ అన్నది పెడుతున్నాను. మీరు ఇదే షోల్డరు ఇదే మెడ వెడల్తో మీకు పొడవు పెంచుకోవాలనుకుంటే కనుక డీప్ అన్నది 10-11 వరకు కూడా పెట్టుకోవచ్చు. సరేనండి, తర్వాత ఈ డీప్ దగ్గర ఎక్కడైతే డీప్ పెట్టారో అక్కడ 3 ఇంచులు వెడల్పు అన్నది ఇలా తీయండి. పైనేమో 2.5, కింద 3 ఇంచులు వచ్చింది కదా, దానికి ఇలా కలిపేసుకోండి. సరేనండి, డీప్ అన్నది మీ ఇష్టం. నేనైతే 9 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. చిన్న మెడ కాదు పెద్ద మెడ కాదు, మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా నేను రౌండ్ షేప్ అన్నది ఇచ్చేస్తున్నాను. సరేనండి,
ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అన్నది మార్కింగ్ చేసేసాం కదా, కటింగ్ చేసేద్దాం. కరెక్ట్గా ఎలా అయితే మనం డ్రా చేసామో అదే లైన్ మీద ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అన్నది తీసేయాలి. ఎప్పుడు కూడా మనం ప్రిన్సెస్ కటింగ్ మోడల్ కటింగ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నెక్ అనేది కటింగ్ చేయకండి. ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ అయినా ఏదైనా సరే నెక్ ఫస్ట్ కటింగ్ చేయొద్దు. తర్వాత కింద మిగిలిన క్లాత్లోని కరెక్ట్గా ఇది 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇది కూడా చెప్తున్నాను, 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఇది. దాని తర్వాత ఇలా ఫోల్డింగ్ వైపు మనకి బ్యాక్ పార్ట్ అన్నది నడుం ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేటట్టుగా చక్కగా ఇలా పెట్టండి. పెట్టిన షోల్డర్ దగ్గర ఇలా ఆర్మ్ డౌన్ దగ్గర స్ట్రైట్గా లైన్, తర్వాత ఎండింగ్లో ఒక మార్కింగు. అదే రకంగా నడుం దగ్గర కూడా పర్ఫెక్ట్గా ఈ లైన్ ఎలా అయితే ఉందో, అంటే క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నాం. దాని తర్వాత మనకి కార్నర్ పాయింట్ ఆర్మ్ డౌన్ ఉంది చూసారా, అక్కడ వేలు ఇలా పెట్టి ఇలా తీసి అక్కడ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. ఇది ఆర్మ్ డౌన్ మార్కింగ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా 2 ఇంచుల ఖర్చులు కూడా మార్కింగ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇది మోడల్ కాబట్టి కొద్దిగా దృష్టితో చూడండి, అంటే స్కిప్ చేయకుండా చూడండి. దాని తర్వాత ఇలా ఆర్మ్ డౌన్ అన్నది ఇలా మార్కింగ్ పెడతాం కదా, ఇలా మనం కలిపేసిన తర్వాత ఎల్ షేప్ అన్నది వస్తుంది. మనకి బ్యాక్ పార్ట్లోనే ఎప్పుడు కూడా 1.5 ఇంచుకి మనం మార్కింగ్ అన్నది పెట్టాం. ఇది చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్లో కూడా మనకి 12.5 ఇంచీలు అన్నది ఈ అంటే మనకి చెస్ట్ మార్కింగ్ 10.5, 2 ఇంచులు ఖర్చులు పెట్టుకున్న తర్వాత 12.5 వచ్చింది కదా, ఆ 12.5 నడుము దగ్గర కూడా సమానంగా పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసాం. సరేనండి, అంటే మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి ఎంత అయితే ఉందో అంతే, మనకి లూజ్ ఎంత ఉందో సేమ్ అంతే నడుము దగ్గర కూడా పెట్టాం. సరే, నడుముకి 4వ వంతు తీయలేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోనే డాట్కి మనకి మార్కింగ్ కావాలి. తర్వాత 3/4 ఇంచ్ అన్నది ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా డ్రా చేయండి. 3/4 ఇంచ్కి లోత్ అనేది తీసుకోండి. అంటే బ్యాక్ సైడ్లో 1.5 ఇంచ్ తీసుకున్నారు, అరేంజ్ తగ్గించి 3/4 ఇంచ్కి ఇక్కడ 3 పావులకి మార్కింగ్ చేయండి. తర్వాత ఇలా మనం షేప్ అనేది ఇచ్చేసుకుంటే మీకు ఇక్కడ ముడతలు అవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇప్పుడు మనకి 2 ఇంచులు ఖర్చు లోపల వైపు ఉందిగా చూసారా, అది కూడా పర్ఫెక్ట్గా మీరు 2 ఇంచులకి మార్కింగ్ చేసి స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మనం నడుము 4వ వంతు తీసుకున్నాము, ఫ్రంట్ వైపు తీసుకోకుండా చెస్ట్ మార్కింగ్ ఎంతైతే ఉందో ఖర్చులతో పాటుగా అంతే స్ట్రైట్గా పెట్టేసాం. దాని తర్వాత ప్రిన్సెస్ కటింగ్కి మనం పెట్టిన మార్కింగ్ కన్నా ఒక అరెంజ్ అన్నది ఎక్స్ట్రాగా, ఇంకా పైన కింద కూడా అరెంజ్ అన్నది మనం మార్కింగ్ చేసి ఇలా ఒక లైన్ అన్నది ఎక్స్ట్రాగా లైన్ డ్రా చేసుకోండి. ఇది ఎందుకు అంటే కనుక ప్రిన్సెస్ కటింగ్కి జాయింట్ చేసేటప్పుడు మనకి అరెంజ్ అన్నది మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. దాని తర్వాత మెడ వెడల్పు బ్యాక్ సైడ్ పెట్టినట్టుగానే 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత డీప్ వచ్చేసి ఈ సైజు వాళ్ళకి 7 ఇంచుల వరకు కూడా మనం డీప్ అన్నది పెట్టుకోవచ్చు. మీకు తక్కువ కావాలనుకుంటే 6.5కి పెట్టుకోండి, నార్మల్గా కొద్దిగా పెద్ద మెడే కావాలనుకున్న వాళ్ళు 7 ఇంచులకి మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కింద వెడల్పు కూడా 3 ఇంచులు పెట్టుకోండి, రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. సరేనండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులకి ఇలా వెడల్పు పెట్టుకుని పైన మెడ వెడల్పు 2.5, కింద 3 ఇంచులు ఇలా క్రాస్గా లైన్ వస్తుంది. ఇలా చక్కగా ఇలా కలిపేసుకోండి. ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా లైన్ కూడా కలిపేస్తే ఒక కార్నర్ పాయింట్ అన్నది మనకు వస్తుంది కదా, అక్కడ మనం చక్కగా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఈ లైన్ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇక్కడికి ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి. మనకి ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కటింగ్కి మనం ఈ మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. డాట్ ఇది పెద్ద సైజు కాబట్టి ఒక 2.5 ఇంచులు వెడల్పు అన్నా సరే ఇక్కడి నుంచి డాట్ అనేది మనకి ఉండాలి. ప్రిన్సెస్ కటింగ్ డాట్ అనేది ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఇక్కడ నుంచి అంటే ఆ 3 ఇంచుల దగ్గర నుంచి 2.5 ఇంచులకి ముందుకి ఇంకొక మార్కింగ్ పెట్టాం. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ అన్నది కరెక్ట్గా 2.5 ఇంచీలు అనమాట. సరేనండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 2.5 ఇంచీలకి సగభాగం అన్నది చేయాలి. ఈ 2.5 ఇలా ఇంచు టేప్తో ఇలా ఫోల్డ్ చేస్తే 1.5 ఇంచ్ అన్నది వస్తుంది. అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి మధ్యలో చేసి ఇలా మార్కింగ్ 1.5 పెడితే రెండిట్లకి సెంటర్ పాయింట్ అన్నది తీయాలన్నమాట. ఈ రెండిట్లకి మధ్య భాగంలోనే ఒక మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మధ్య భాగంకి ఎంత అయితే ఉందో చూసుకుని అంతే పైన కూడా ఒక మార్కింగ్ పెట్టి స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేయాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ఇలాగా చూసారు కదా 4.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఈ సెంటర్ పాయింట్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 వచ్చింది. అంతే 4.5 పైకి కూడా ఒకసారి ఇలా లైన్ గీసి స్కేల్ పెట్టి ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం అనమాట. ఈ లైన్ని ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా కొలిచి మీరు మార్కింగ్ చేస్తే లైన్ అన్నది తిన్నంగా వస్తుంది అంతే. దాని తర్వాత
చెస్ట్ మార్కింగ్ అన్నది బ్లౌజ్ పొడవు మీరు ఎంతన్నా పెట్టొచ్చు, కానీ చెస్ట్ మార్కింగ్ అన్నది 10 కానీ 10.5 కానీ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి మీరు మార్కింగ్ పెట్టుకోండి. మీరు 16 ఇంచులు పొడవు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ పైనుంచి మాత్రమే ఈ లైన్ మీద మనం చెస్ట్ మార్కింగ్ 10.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. సరేనండి, అయితే 10 లేదా 10.5 అంతే. నేను 10.5కి మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు 1 ఇంచ్ అన్నది మనం ఈ పెట్టిన అటువైపు ఇటువైపు డాట్ మార్కింగ్లు ఉన్నాయి చూసారా, అక్కడ 1 ఇంచ్ అన్నది ఫస్ట్ స్ట్రైట్గా తీయండి. ఆ తర్వాత ఈ స్ట్రైట్ దగ్గర నుంచి ఇక్కడికి మనం కలిపేసుకోవాలి. ఈ స్ట్రైట్ ఎందుకు తీస్తున్నాము అంటే కనుక మనకి హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు మనకి లోపల ఫోల్డింగ్లు అవి చేయాల్సిన అవసరం ఉండదు. ఫినిషింగ్ బాగోవడం కోసం మనం స్ట్రైట్గానే తీసుకోవాలి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు వివరంగా చెప్తాను. సరేనండి, ఇప్పుడు ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఈ చెస్ట్ పాయింట్ 10.5 ఇంచులకి ఇలా కలిపేసాం. సరేనండి, కలిపాం కదా. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారు, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చేసుకోండి. ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా ఇక్కడికి ఇలా షేప్ అన్నది ఇచ్చేయండి. ఇది తక్కువ లెంత్ కాబట్టి నీట్గా మీకు షేప్ అన్నది వచ్చేస్తుంది. ఈ రకంగా షేప్ ఇచ్చేసుకోండి. సరేనండి, ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కటింగ్ అన్నది షేప్ పర్ఫెక్ట్గా అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి నడుము అన్నది మనం ఎంత 34 ఇంచీలు అనుకుంటున్నాం. మీ బ్లౌజ్ నడుము ఎంత అయితే ఉందో దానికి 4వ వంతు అన్నది 34లోని సగం 17 ఇంచీలు వచ్చింది కదా. ఈ 17 నుంచి సగం 8.5 అన్నది మనకి 4వ వంతు. 34లోని 4వ వంతు 8.5. 8.5కి ఈ 2.5 కలిపితే మనకి 11 ఇంచీలు వస్తుంది. ఇది చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఫిట్టింగ్ దగ్గరికి 11 ఇంచీలు ఉండాలి. అర్థమైంది కదండి. మళ్ళీ చెప్తాను చూడండి, మన నడుముకి 4వ వంతుకి ఈ డాట్ 2.5 ఇంచీలు అన్నది కలపాలి. కలిపిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫిట్టింగ్ వరకు ఎంత ఉందో చూసుకుంటే 1 ఇంచ్ తక్కువ ఉంది. ఆ 1 ఇంచ్ అన్నది నడుము దగ్గర నేను పెంచుకుని పైన మాత్రం పెంచలేదు. చెస్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా ఈ 1 ఇంచ్ అన్నది ఇలా క్రాస్గా తీసుకున్నాను. మీరు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం అనుకున్న 2 ఇంచీల ఖర్చులు అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా ఎప్పుడు కూడా టాలీ చేసుకుని మనం కటింగ్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేటప్పటికి కొద్దిగా మనకి తగ్గుతుంది. అలాగని చెప్పేసి అక్కడ 1 ఇంచ్ తగ్గించి 2 ఇంచులు డాట్ వెడలు పెట్టారు అంటే కనుక మనకి ఫినిషింగ్ అనేది బాగోదనమాట. ఇప్పుడు ఇలా మనం కటింగ్ అనేది చేసేద్దాం. సరేనండి, కటింగ్ చేసేసిన తర్వాత ఇలా ఫ్రంట్ వైపు నెక్ కూడా ఇలా తీసేయండి. ఇలా ఫ్రంట్ నెక్ కూడా తీసేసిన తర్వాత మనకి ఇక్కడ షేప్ అనేది కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఇటువైపు ఉన్న లైన్ నుంచి ఇలా కంటిన్యూస్గా ఇలా తీసేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా తీసేయండి. ఇది మధ్యలో ఉన్న పీస్ అనేది మనకి తీసేసిన తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా పర్ఫెక్ట్గా పెడితే ఒక దగ్గర మనకి కరెక్ట్గా జాయింట్ అనేది అవుతుంది. అక్కడ చాక్తో ఇలా మార్కింగ్ అనేది పెట్టండి. మనం ఇందాక పెట్టిన చెస్ట్ మార్కింగ్ అనమాట. అక్కడికి ఇలా కట్స్ అనేది పెడితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. మనకి షేప్ అన్నది అటు ఇటు అవ్వకుండా నీట్గా వస్తుంది. సరేనండి, చూసారు కదా. ఇలా అన్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే కలిపిందో అక్కడ మనకి ఈ చెస్ట్ మార్కింగ్ అన్నది వచ్చింది. సరేనండి, ఇప్పుడు ఇది ఇలా ఫ్రంట్ వైపు మనం ఇలా కటింగ్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ నెక్ అనేది మనం ఇంకా కటింగ్ చేయలేదు కదా, ఇది కూడా తీసేద్దాం. నెక్ మనం డ్రా చేసి ఉంచుకున్నాం చూసారా, ఇది మనకి కటింగ్ చేయలేదు. ఇది కూడా ఇలా తీసేసిన తర్వాత మరి ఇప్పుడు హుక్కులు ఎటువైపు వేసుకోవాలన్నది పాయింట్. మీకు హుక్కులు ఎటువైపు వేసుకోవాలంటే మీరు అసలు ప్రిన్సెస్ కటింగ్ అంటేనే బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకుంటే ఫ్రంట్ వైపు ఆ లుక్ అనేది ఆ షేప్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు అనుకుంటే కనుక మీరు ఫ్రంట్ వైపు ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఫ్రంట్ వేసుకోవాలనుకుంటే ఆ ఫోల్డింగ్ని కటింగ్ చేసుకోండి, బ్యాక్ వేసుకోవాలనుకుంటే బ్యాక్ ఫోల్డింగ్ని కట్ చేయండి. మీకు కరెక్ట్గా మీకు హుక్కులు అనేవి మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే బ్యాక్ వైపు వేస్తానండి, కానీ ఇప్పుడు కటింగ్ చేయొద్దు. ఎప్పుడు కూడా మనం ఈ పార్ట్స్ అన్ని జాయింట్ అయిన తర్వాత కింద నడుము దగ్గర హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత సెంటర్గా కటింగ్ చేస్తే అటు ఇటు ఎగుడు దిగుడు అయ్యే ప్రసక్తే ఉండదన్నమాట. మీరు స్టిచ్చింగ్ కూడా మీరు మిస్ కాకుండా చూడండి, పర్ఫెక్ట్గా మీకు చూపిస్తాను. తర్వాత బ్యాక్ పార్ట్లోని ఆర్మ్ రౌండ్ అన్నది ఇలా కొలుచుకుంటే 11.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచ్ తగ్గించేసి 10.5 ఇంచీలు అన్నది మనకి హ్యాండ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా మీరు కొలిచి ఆర్మ్ రౌండ్ అని తీసుకుంటే కనుక బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ తీసుకుంటే హ్యాండ్ అనేది మనకి పొరపాటు అనేది రాదు. ఈ ఫోల్డింగ్ని కోరంచుల వైపు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెడితే 4 మడతలు అనేవి వస్తాయి. ఫోల్డింగ్ అనేది మన వైపు వస్తుంది. ఇది పొడవు అంతా కలిపి మనకి కనీసం 7.5 ఇంచీలు అన్నా సరే ఉంది. అంటే బ్లౌజ్ హ్యాండ్ తయారయ్యేటప్పటికి 6.5 ఇంచీలు తయారవుద్ది. నాకు తెలిసి 6 ఇంచీలు సరిపోద్దండి. 6 ఇంచులకి 1 ఇంచు ఖర్చులు తీసుకుని 7 ఇంచుల దగ్గరికి కింద నుంచి పైకి ఒక మార్కింగ్ చేస్తే పొడవు అన్నది ఫస్ట్ నేను తీస్తాను. 4 మడతలు అన్నవి మనకి మనం అనుకున్న 10.5 ఇంచీలు అయితే ఉండదు. కాకపోతే ఫస్ట్ పొడవు అన్నది ఇలా తీసుకుని ముందు లైన్ అనేది డ్రా చేసుకుందాం. అదే ఇది లైనింగ్ అనుకోండి, ముందునున్న 2 పర్లు పైన 2 పర్లు ముందుకు జరిపి
మనం అతుకు వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు 10:30 అనేటప్పటికి ఇంచుమించులో 2 ఇంచీలు ఇప్పుడే తక్కువ ఉంది. మళ్ళీ ఇంకా మనం ముందుకు లాగేమో అంటే కనుక ఆ అతుకు అన్నది కింద భాగంలోనే మన హ్యాండ్కి కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ముక్కలు అతికించుకుని 4 పొరలకి కూడా మనం జాయింట్లు వేసుకుంటే ఈ 2 ఇంచీలు అనేది ఖర్చుల్లోకి వెళ్ళిపోయి మనకి అతుకు అన్నది పెద్ద ఎక్కువగా బయటికి రాదు. సరేనండి. ఇప్పుడు ఫస్ట్ ఇది పొడవు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కటింగ్ చేసి తీసేసుకుందాం. ఎందుకంటే పైన క్లాత్ అనేది మనం తర్వాత యూస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఇక్కడ ఈ క్లాత్ అనేది మనకి సైడ్ని ఈ రకంగా మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ని మనం ఇక్కడ యూస్ చేసుకుందాం. ఇటువైపు స్ట్రైట్గా ఉంది కదా, కోరంచుల వైపు మనకి ఇటువైపు చూసారు కదా, ఇటువైపు ఇలాగా స్ట్రైట్గా ఉంది కాబట్టి ఫస్ట్ మనం ముక్కలు జాయింట్ చేసేటప్పుడు మనకి ఖర్చులు అనేవి పోతాయి. ఇది 2 పొరల మీద ఉంది కాబట్టి మనం ఇలా కటింగ్ చేస్తే 2 ముక్కలు మాత్రమే వస్తాయి. తర్వాత మనం కటింగ్ చేసిన ముక్కలను పెట్టి ఇంకొక 2 అనేది తర్వాత తీసుకోవచ్చు. ఫస్ట్ ఇలా మనం 2 పీసులకి ఫస్ట్ మీరు కొలతలు కొలుచుకొని ముక్కలు తీయండి. ఒక 1/2 ఇంచ్ అన్నది, ఒక 1/2 ఇంచ్ అన్నది కోరంచుల వైపు నుంచి ఇలా మార్కింగ్ చేసి స్ట్రైట్గా లైన్ గీయండి. ఈ 1/2 ఇంచ్ అన్నది ఏంటంటే మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని ఏదైనా సరే 2 ముక్కలు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అన్నది ఖర్చులకి పోద్ది. ఈ లైన్ దగ్గరికి ఈ 4 పొరలు ఓపెన్ అంచులు ఉన్నాయి కదా, ఈ ఓపెన్ అంచుల్ని ఇక్కడ ఇలా పెట్టండి. అంటే మనం ఖర్చులు తీసేసాం. దాని తర్వాత పిన్ సపోర్ట్ తీసుకుని పైనుంచి కిందన ఒక మొత్తం అన్ని పొరలు కలిపేటట్టుగా ఒక పిన్ పెట్టండి. పైన కూడా ఇలా ఒక పిన్ పెట్టండి. సరేనండి. ఇప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి కావలసిన 10.5 ఇంచుల వెడల్పు అన్నది ఇప్పుడు తీయండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద కూడా మనకి క్లాత్ సపోర్ట్ ఉంది కాబట్టి 10.5 ఇంచులు అన్నది మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా ఇలా లైన్ అన్నది పైనుంచి ఇలా కింద నుంచి కూడా తీస్తే లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఈ లైన్ అనేది ఇలా స్కేల్తోని చక్కగా ఇలా మార్కింగ్ అనేది చేసేయండి. ఇప్పుడు మనకి కావాల్సిన 10.5 ఉంది, అలాగే కిందన మనకి కావాల్సిన స్ట్రైట్ లైన్ కూడా ఇలా మీరు డ్రా చేసేయండి. ఫస్ట్ కింద స్ట్రైట్గా లైన్ మాత్రం కటింగ్ చేసి తీసేస్తే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ వెడల్పు దగ్గర కూడా మనం గీసుకున్న లైన్ దగ్గరికి ముక్క కటింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు చూసారు కదా, వెడల్పు 10.5, పొడవు 7 ఇంచీలు తీసుకున్నాము. ఇప్పుడు మనకి కావాల్సిన హ్యాండ్ క్లాత్ అనేది వచ్చేసింది. ఇప్పుడు చంక దింపు అన్నది ఈ సైజు వాళ్ళకి పైనుంచి కిందకి 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టండి. తర్వాత మనం బ్లౌజ్ ఖర్చులకి 2 ఇంచీలు తీసాం కదా, అదే 2 ఇంచీలు ఆ 3 ఇంచీల దగ్గర లోపల వైపుకి ఇలా మార్కింగ్ చేసి ఈ 2 ఇంచీల దగ్గర అడ్డుగా కూడా ఒక మార్కింగ్ పెట్టండి. మనకి అర్థమవుతుంది. సరేనండి. తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పై భాగంలోని ఒక 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టండి షేప్ తీయడం కోసం. ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఈ 2 ఇంచీలకి మనం షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసి ఇక్కడ ఇలా కలిపేస్తే సరిపోద్ది అనమాట. చాలా ఈజీగా మనకి హ్యాండ్ మనకి షేప్ అన్నది వచ్చేసింది కదా. దాని తర్వాత కింద లూజు మనం మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. ఈ బ్లౌజు సైజ్ వాళ్ళకి హ్యాండ్ లూజు 6.5 ఇంచీలు ఉంటుంది లేదా 7 ఇంచీలు ఉంటుంది. సరేనండి. అయితే 6.5 ఇంచీలు ఉంటుంది లేదా 7 ఇంచీలు అనేది ఉంటుంది. నేను 7 ఇంచీలకి మార్కింగ్ పెడుతున్నాను. 7 ఇంచీల దగ్గరికి లూజ్ అనేది మార్కింగ్ పెడుతున్నాను. దాని తర్వాత 2 ఇంచీల దగ్గరికి మళ్ళీ ఖర్చులకనే మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ ఖర్చుల లైను అలాగే ఫిట్టింగ్ లైను, ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఈ లూజ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేయండి. తర్వాత ఈ లాస్ట్ కార్నర్ దగ్గర నుంచి ఈ 2 ఇంచుల ఖర్చులకి ఇలా మనం మార్కింగ్ చేసేస్తే మనకి హ్యాండ్ ఖర్చులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కగా చూసారు కదా, మనకి ఎక్కడైనా సరే చిన్నది ఇక్కడ మాత్రమే అతుకు వస్తుంది. అంటే చిన్నది ఒక 1/2 ఇంచు కూడా మనకి బయటకి అతుకు అనేది కనిపించదు అనమాట. ఇంచు కొద్దిగా మాత్రమే అతుకు వేసిన తర్వాత ఒక 1/2 ఇంచు మనకి బయటకు కనిపిస్తుంది. అది అసలు మనకి చంక దగ్గరే ఉంటుంది కానీ ఎక్కడ కూడా కనిపించదు అనమాట. ఇలా మనకి బ్లౌజ్ పీస్ అయితే కనుక 4 ముక్కలు అతికించుకునేటట్టుగా హ్యాండ్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని మళ్ళీ మనకి మిగిలిన క్లాత్ల మీద పెట్టి పిన్నులు తీసేసిన తర్వాత సేమ్ షేప్లోనే ఇంకొక 2 ముక్కలను కటింగ్ చేసుకుంటే మనకి 4 ముక్కలు వచ్చేస్తాయి. మళ్ళీ పిన్అప్ చేసేయండి. ఇది ఎక్కడ కూడా మనకి మిస్ కాకుండా ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు మనం ఈజీగా తీసుకుని వెంటనే జాయింట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత కోరంచుల వైపు ఇలా స్ట్రైట్గా లైన్ అనేది మిగిలింది కదా, ఇలా మనకి బ్యాక్ పార్ట్కి సరిపోయేటట్టుగా ఇది 2 పొరల మీద ఉంది. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండిట్లకి కూడా హెమ్మింగ్ బెల్ట్ అన్నది కావాలి. ఒక 2 ఇంచీల వెడల్పుని చక్కగా హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఇలాగ కటింగ్ చేసేసుకోండి. ఒకవేళ పొడవు అన్నది సరిపోకపోతే కనుక తర్వాత కొద్దిగా ఏదైనా షార్టేజ్ అయితే కనుక మనం మిగిలిన క్లాత్లోంచి మనం అతికించుకోవచ్చు. ఫస్ట్ ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఎంత అయితే ఉందో అంత 2 ఇంచీల వెడల్పుని మీరు ఇలాగ ముక్కలు అనేవి కటింగ్ చేసి ఉంచుకోండి. చూసారు కదా, ఇక్కడ మనం ఇలా హుక్ బెల్ట్లు ఐ బెల్ట్ ఫ్రంట్ వైపు అన్నా బ్యాక్ వైపు కన్నా ఈ మెడ కటింగ్ చేసిన ముక్కలే మనకి సరిపోతాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్లోని ఇలా క్రాస్గా తీసుకుని 1 ఇంచు వెడల్పుని మెడ ముక్కలు అన్నవి కటింగ్ చేసేసుకోండి.
ఇలా 1 ఇంచ్ వెడల్పుని ఇలా మెడ ముక్కలు అన్నవి కటింగ్ చేసేసుకోండి. తర్వాత ఏంటంటే మనకి ఇంకా క్లాత్ కొద్దిగా మిగిలిందండి, అవి ఏమన్నా తక్కువైతే కనుక మీరు ఇంకా కటింగ్ చేసి తీసుకోవచ్చు. సరేనండి, మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. స్టిచ్చింగ్ వచ్చేటట్టు అయితే కనుక చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. లేదనుకుంటే కనుక నేను స్టిచ్చింగ్ క్లాస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. చక్కగా చూసి బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.